కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీ భోజన్న గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నా సరే పీసీ భోజన్న గారితో గత 10-12 సంవత్సరాలుగా
ఎటువంటి సమస్య ఉన్నా ఏదైనా మంచి చెడు ఏది ఉన్నా సరే వారితో మాట్లాడేవారిని. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆర్మూర్లో పీసీ భోజన్నగా ఒక పిల్లర్గా ఎన్నో రకాల పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పదవులు కానీ అలంకరించిన వ్యక్తి పీసీ భోజన్న గారు. వారి కుటుంబం గత 4 సంవత్సరాలుగా వారి లేని లోటు ఈ ఆర్మూర్ ప్రాంతంలో కనబడుతుంది. తప్పకుండా వారి కుటుంబానికి ఇంకా మనోధైర్యం కల్పించాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరం ఏ సమయంలో అయినా సరే పీసీ భోజన్న గారిని స్మరించుకుంటాం. ఏదైనా ఎలక్షన్ సందర్భం కానీ ఇంకేదైనా సందర్భం కానీ గతంలో మున్సిపల్ ఎలక్షన్లు ఈ రకంగా చేసేవారిని పీసీ భోజన్న గారి సమక్షంలో ఈ రకంగా జరిగేది అనేది ఏ సందర్భమైనా కానీ వారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటాం. గతంలో కూడా చెప్పడం జరిగింది. గత 3వ వర్ధంతి అప్పుడు కూడా వారి యొక్క విగ్రహాన్ని ఆర్మూర్ పట్టణంలో పెడతామని చెప్పాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. అప్పుడు నాతో పాటు కౌన్సిలర్గా పనిచేసిన పీసీ భోజన్న గారి వర్ధంతికి రావడం చాలా దుఃఖించాల్సిన విషయం. నాకైతే ఈ కార్యక్రమానికి మరి రమణ గారు ఫోన్ చేసి చెప్పగానే నేను తెలుసుకున్న టైం అనేది ఎప్పుడు గతం లోపల నాకు ఎప్పుడు కూడా అది ఇన్విటేషన్ లేదు. 3 వర్ధంతులు జరిగినా కానీ సరే 4వ వర్ధంతి కన్నా మేము ఆయనని పూజించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరి రమణ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకు మరి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను చూసిన వ్యక్తి లోపల మరి పీసీ భోజన్న ఒక కమిటెడ్ నాయకుడిగా ఎదిగిండు. దానికి సంతోష్ రెడ్డి గారు 100% సహకారం అందించారు. కానీ సంతోష్ రెడ్డి గారు ఆర్మూర్ నుంచి మరి పాల్గొండకు వెళ్ళడం పీసీ భోజన్న గారితో వారితో పాటు మాకు కూడా తినలేని లోటు జరిగిందని చెప్పేసి మేము అప్పటి నుంచి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చే నాయకులు కరెక్ట్ లేరు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే నాయకులు కరెక్ట్ లేరు. ఒక కార్యకర్తను మరి ఏ నాయకుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎలా ఎదిగిండు, వాళ్ళని ఇంకా ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి ఆ 2009 నుంచి ఎవరైతే పోటీ చేసారో నాయకులు వాళ్ళకి ఎక్కడ కూడా తెలియదు. పీసీ భోజనం ఎంత వాడుకోవాలి, ఆయన ద్వారా ఎన్ని ఓట్లు వస్తాయి, మరి ఆయనకి ఎంత శక్తి ఉంది, ప్రజల లోపల ఆయన పట్ల మరి ప్రేమాభిమానాలు ఎంతమందికి ఉన్నాయని చెప్పేసి 2009 నుంచి ఎవరైతే నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేశారో పోటీ చేశారో వాళ్ళ పేరు కూడా పీసీ భోజనం శక్తి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2001లో ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ సంతోష్ రెడ్డి గారు చెప్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. నేను అప్పుడు ఏ పార్టీలో లేను, ఏ పార్టీకి సంబంధం లేదు. మరి ఆయన గారు పోటీ చేసినప్పుడు మరి మేము ఖాళీ వాళ్ళు ప్రొసీజన్ తీసినప్పుడు నామినేషన్ వేసినప్పుడు ప్రొసీజన్ తీస్తే చూశాను నేను. కొన్ని వేల అక్క చెల్లెళ్ళు ఆయన కూడా రావడం జరిగింది. అది చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మరి నేను కూడా సర్పంచ్గా పోటీ చేస్తే పీసీ భోజన్న గారు నా వెంట ఉంటే నాకు ఒక సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా సర్పంచ్గా గెలుస్తాను. మరి నేను కూడా ఆర్మూర్లో పుట్టి పెరిగినా కానీ నేను దిక్కులేని స్థాయి నుంచి తినాలి దిక్కులేని స్థాయి నుంచి ఒక స్టేజ్కి వచ్చినా కాబట్టి నేను కూడా ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ గ్రామ పంచాయతీలో నేను ఒక చరిత్ర సృష్టించాలని అనుకుని పీసీ భోజన్న గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పీసీ భోజన్న గారు ఒకటే చెప్పారు, సంతోష్ రెడ్డి గారు ఓకే అంటే నేను ఓకే అంట, నేను 100% గెలిపిస్తా అన్నాను.
కానీ సంతోష్ రెడ్డి గారికి నాకు అప్పుడు పరిచయం లేదు. కానీ బీసీ భోజన గారు మాత్రం నాకు 100% అష్యూరెన్స్ ఇచ్చారు, నేను గెలిపిస్తా అని. దాంతో నేను మరి నేను వాళ్ళు ఎంపీపీ అయిన తర్వాత, ఉషారాణి భోజన గారు ఎంపీపీ అయిన తర్వాత నేను ఒక పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది బీసీ భోజన గారికి, ఉషారాణి గారికి. అది చూసి బాజాడి గోవర్ధన్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు నాకు, నువ్వు టీఆర్ఎస్లోకి వెళ్ళావా అని. అది పేపర్ యాడ్ ఇస్తే టీఆర్ఎస్లోకి వెళ్ళినట్ట వెళ్ళలేదా అని నాకు తెలియదు. ఎందుకంటే బీసీ భోజన గారి అభిమానంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో నేను పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు బాజాడి గోవర్ధన్ గారు అది చూసి నా దగ్గరికి మానాల మోహన్ రెడ్డిని పంపించి, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయాలా, నువ్వు ఇంత ఖర్చు పెట్టాలా అని చెప్పేసి ముందరికి తీసుకోవడం జరిగింది. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాను. సరే కొన్ని అనుకోని లేరు, ఆయన ఉంటే ఎప్పుడైనా పార్టీ మీటింగ్ లోపల చెప్తుండే త్రివేణి గారు మాకు ఎంత సపోర్ట్ చేస్తా అన్నాడని చెప్పేసి. సరే అది ఏది ఏమైనా కానీ బీసీ భోజన గారు ఇవాళ మన మధ్య లేకపోవడం మనందరికి కూడా తీరని లోటు, అలానే మరి కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక కమిటీ లీడర్ ఇవాళ లేకుండా అయిపోయాడు, అంత పెద్ద లీడర్ లేకుండా అయిపోయాడు. మనకు సపోర్ట్ ఇచ్చే లీడర్ ఇప్పుడు సంతోష్ రెడ్డి కొడుకు పోటీ చేస్తే 100% మేము గెలిపిస్తుంటుంది. బీసీ భోజన గారు కానీ మేము కానీ మాకున్న పరిచయాలతో గెలిపిస్తుంటుంది. సరే అప్పుడు అది అనుకోకుండా జరిగిపోయింది. కానీ కాలక్రమేణా ఆయన ఇక్కడనే ఉండిపోయాడు. మరి సంతోష్ రెడ్డి గారి వారసుడు ఇక్కడ మళ్ళీ పోటీ చేయలేకపోయాడు. ఇదంతా మన దురదృష్టం. సరే రాబోయే కాలంలో కానీ మరి పోటీ చేసే లీడర్ అందరినీ కలుపుకొని పోయి మరి లీడర్లందరినీ కూడా దగ్గర తీసి అందరితో మరి మంచిగా ఉంటూ మరి చిన్న పెద్ద లీడర్లందరూ కూడా అందరినీ కలుపుకపోయి మరి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఇప్పుడు వచ్చిన లీడర్ వినయ్ రెడ్డి గారు కొంచెం నేను చూస్తున్నాను, మమ్మల్ని ప్రతిసారి పిలుస్తున్నాడు ఫోన్ చేసి. అయినా మాకున్న పనుల వల్ల మేము మరి ఆ యొక్క కార్యక్రమాలకు వెళ్ళలేకపోవడం. మరి ఇవాళ రమణ గారు ఫోన్ చేయగానే అదే మా ప్రియ మిత్రుడు, మరి మాకు ఇంతవరకు ఇటువంటి సందర్భం రాలే అని చెప్పేసి నేను ఇంట్లో సత్యనారాయణ పూజ ఉన్నా కానీ దాన్ని వదిలేసి ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే నా ప్రియ మిత్రుడు బీసీ భోజనం ఉంటే ఆయన ఒకవేళ ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే 100% అవుతుండే. ఎక్కడ అవుతుండే? చుక్కలు అవుతుండే. ఆయన చదువుకున్నాడు, మంచిగా తెలివిలోడు, మరి సొసైటీ చైర్మన్ చేసినోడు, ఎంపీపీ చేసినోడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసినోడు, ఒక ఎమ్మెల్యే అవుతుండే. కానీ ఇక్కడనే ఆర్మూర్లో ఉండి పేద ప్రజలకు ఏమేమి కష్టాలున్నాయి, ఏమేం కావాలా అని ప్రతి నిత్యం అన్నింటికి ఒక 10-12 మంది వస్తుంది. నేను చూస్తుండి పోయినప్పుడు ఇదే సలహాలు ఇచ్చేదానికి పోయినప్పుడు ఆయన సలహాలు ఇస్తా అంటే పోతుండి. అప్పుడు చూస్తే చాలా మంది ఉంటున్నారు ఇంటికాడ, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని. ఆ సమస్య తీర్చాలంటే ఆయన ఆర్మూర్లో మొత్తం ప్యాక్ అయిపోయింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాలేకపోయాడు. సరే ఇప్పటికైనా కానీ మన ఉషారాణి గారిని మరి రాబోయే కాలంలో ఒక మంచి లీడర్గా తయారు చేయాలని చెప్పేసి మరి వినయ్ రెడ్డి గారిని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఇవాళ మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగేసినందుకు మరి రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆయన గారికి ఘనమైన నివాళులు అర్పించడానికి దళిత సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి రావడం, వారిపై ఉన్నటువంటి ఎంత ప్రేమో యావత్ ప్రజలందరికీ, రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకుంటున్నారంటే దానికి బీసీ భోజన గారే ప్రధానమైన కారణీయుడిగా మనం భావించాల్సింది. ఎందుకంటే గతంలో ఈ అంబేద్కర్ విగ్రహం, మహనీయుడి విగ్రహం ఇక్కడ పెట్టడానికి బీసీ భోజన గారి పాత్ర ఎంతో ఉందని చెప్పేసి సగర్వంగా మేము చెప్పదలుచుకున్నాం. మరి ఆయనకు కులాలు లేవు, మతాలు లేవు. ఆయనకు ఉన్నదిలా నన్ను కోరి నా దగ్గరికి వచ్చిన వారికి న్యాయం చేయడమే నా బాధ్యత అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయంతో ముందుకెళ్ళే మనిషి. ఆయనపై గతంలో ఇదే అంబేద్కర్ విగ్రహం విషయంలో
దాడులు జరిగినప్పుడు నేను అప్పుడు ఎంఆర్పిఎస్లో కీలకంగా వ్యవహరిస్తుండేవాడిని. వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాలమాదిగలను వేరు చేస్తామంటే కుదరదు బిడ్డ అని చెప్పేసి ఒక 100-150 మందిని తీసుకుపోయి మరి వారి ఇళ్లపై దాడి చేసిన చరిత్ర మాది. ఎందుకంటే వర్గీకరణ అనేది మేము అన్నదమ్ములం పంచుకుంటాం, కానీ మా మధ్యన చిచ్చు పెడితే మీ సంగతి చూద్దామని అప్పుడు 1995లోనే మేము ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది. మరి ఏదేమైనా ఆయనకు ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం ఆర్మూర్ పట్టణంలోనే కాదు, మరి ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా మనం ఎంతో బాధతో చెప్పుకోవాల్సిన విషయం ఇది. మరి ఈరోజు అన్నగారికి ఇట్లా బ్రతికుంటే, ఈరోజు పీసీ భోజన గారు బతుకుంటే ఎంతో ఆనందంతో దయచేసి ఇక్కడ ఉన్న కార్యవర్గం వేయండి, క్షమించాలి అన్న, కొద్దిగా కార్యవర్గం అన్ని వర్గాలకు మాలకు మాదిగకు గోసంగికే కాకుండా బీసీలకు మైనారిటీలకు ఓసీల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఆయన కార్యక్రమాలు ఉంటుండే. మరి ఈరోజు ఆయన గారు లేని లోటు మరి మనము దాన్ని భర్తీ చేయరానిది, దానికి ఎంతో చింతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చూస్తూ పీసీ భోజన గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా వక్తలుంటే మురళీరావు, మా ప్రియమిత్రుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఒక దశలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్లో లేదు అని ఉన్న సందర్భంలో నేనున్నానని చెప్పి 2020 ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో 36 వాళ్ళు ఎవరు నిల్చోతందుకు కూడా రాని టైంలో కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి మనం పార్టీని బతికించుకుందాం, మనం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి అన్ని రకాలుగా కుల మత భేదాలు లేకుండా, వర్గాల భేదాలు లేకుండా పార్టీని ఈ 2014 మనం అధికారంకు వచ్చేంత లోపలే 4 సంవత్సరాల క్రితం ఆయన పరమపదించిండు. మరి ఇవాళ అదృష్టమో దురదృష్టమో మరి కొంతమంది నాయకులు చాలా ఉన్నత పదవులకు చేరుకున్నారు. మరి ఆయన చేరుకునే దశలోనే ఆయన భగవంతుడికి ప్రేమ అయిపోయాడు. మరి ఇప్పుడు ఆ లోటైతే మనం తీర్చలేము. మరి మన పార్టీలో కూడా చాలా రకాల పదవులు ఉన్నాయి, రానున్న ఎన్నికలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు చేసిన సేవలకు గుర్తించి ఇక మీదనైనా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీని వేడుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీయే కాకుండా వారి మిత్రులు ఇక్కడ చూడండి, ఒక పార్టీ వారికి ఆ పార్టీలే వ్యతిరేకులు ఉంటారు, కానీ పీసీ భోజనకు వేరే పార్టీలో కూడా మిత్రులు ఉన్నారంటే ఆయన ఎటువంటి వ్యక్తో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఈ వేదిక మీద బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, ముస్లిం నాయకులు అందరూ కూడా ఆయన వర్ధంతికి హాజరైందంటే ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం ఎటువంటిదో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆయనకు ఈరోజు గల నివాళిని మనం అర్పించాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ, మరి వాళ్ళ కుమారుడు అభినవ్ని ముందు రాజకీయాల్లో ముందుకు నడిపించవలసిందిగా పార్టీని ఒక్కసారి కోరుతూ, ఎందుకంటే పీసీ భోజన్ ఇప్పుడే వాళ్ళ అన్నగారు చెప్పారు, పీసీ భోజన విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని. మరి ఎందుకంటే ఇవాళ ఎట్లుంటుందంటే రాజకీయ నాయక కుటుంబంలో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇళ్ళకి వచ్చి బాధపడుతున్నాం, మన పిల్లలు రావద్దు అనుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళ పిల్లగాడికి సరి అయిన న్యాయాన్ని కల్పించి పార్టీలో ఒక ఉన్నత స్థితికి చేసి ఆయన పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఒక నాయకుడిగా ఎదిగేందుకు తోడ్పడాలని, దానికి మీరందరూ కూడా సహకరించాలని మరొక్కసారి పేరు పేరున కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై పీసీ భోజన్న, జోహార్ జోహార్ పీసీ భోజన్న. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరాస్తాలో మా
లోకల్ ముద్దుబిడ్డ, మా దళిత నాయకుడు, మా షెడ్యూల్ కులాలకు ఒక దిక్సూచి అయినటువంటి మా జననేత మా అన్న పిసి భోజన్న గారు లేరు అనే లోటును ఇంకా 4 సంవత్సరాలు గడుస్తున్నా నమ్మలేకపోతున్నాం. కారణం ఏంటంటే కొందరి వ్యక్తుల్ని మనము 1 సంవత్సరం తర్వాతనే మర్చిపోతాం. కానీ బడుగు బలహీన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు అన్నా అంటే నేనున్నానని ఎన్నో కార్యక్రమాలు పేదల కుటుంబాలకు సహాయం చేసిన చేతులు ఆయనవి. అందుకనే మేము ఆయనను ఈ 4 సంవత్సరాలే కాదు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఆర్మూరు గడ్డలో పిసి భోజనం మరవలేము. ఆయన నామాన్ని జపిస్తాం. మా లాంటి యువ నాయకులకు ఆయన దిక్సూచిగా, మాకు ఆర్మూరుకి ఒక అంబేద్కరుడుగా మేము కొనసాగుతాం. అయితే ఇప్పుడే పెద్దలు మాట్లాడారు, అన్నగారి సేవలను కొనియాడుతూ మరి ఇప్పుడున్న రాజకీయ ప్రస్థానంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన ఎన్నో సేవలు చేసింది కాబట్టి మరి ఆయన్ని గుర్తించలేకపోతున్నారంటున్నారు. అన్న, నేను ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అనే తదనంతరం అదే నైట్ నేను నా వదినమ్మ ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి, వదినమ్మ గతం ఏందో మనకు జరిగిపోయింది, అది ఒక మనకు కాలరాత్రి ప్రపంచాన్ని గడగడలాడించిన మమ్మారి, మరి ఆ కళలో మనకు జరగాల్సిన నష్టం మన కుటుంబానికి జరిగింది, యావత్ ఆర్మూర్ నియోజకవర్గానికి జరిగింది. అలా జరిగిందని మీరు బాధపడుతూ ఆర్మూర్లో మీరు ఇంట్లో మూల కూర్చుంటే గారు మీరు ఒక పూల సావిత్రి లాగా మీరు బయటకు రావాలి. మీ రాజకీయ అనుభవాన్ని మా ప్రజలకు అందించాలని అన్నగారితో మరొకసారి గాంధీ భవన్ లో మొన్న వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ నేను రీఎంట్రీ చేయించాను. అదే కాకుండా ప్రతి ఫ్లెక్సీ మీద ఏదైతే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు ఎట్లా ఉంటాయో అలాంటి ఫోటోలు ఖచ్చితంగా నా అన్నది ఉండాలని నేను ప్రస్తావన చేసి ప్రతి ఫ్లెక్సీ మీద పిసి భోజన గారి ఫోటో పెట్టిన. కొందరు అంటున్నారు ఎవరు ఏమనుకున్నా ఇక్కడ రాజకీయ సభ కాదు, ఇది నా అన్నకు నివాళులర్పించే సభ. కాబట్టి నా దళిత సమాధానం కోసం నా అన్నగారు ఎంత కష్టపడ్డారో ఆయన అనుదానంలో మేము కూడా కష్టపడుతూ ముందుకెళ్తామని ఆయన ఆకాశంలో ఎన్నో చుక్కలై ఉన్నాడు. ఆ చుక్కలే మాకు వెలుగుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్మూర్ గడ్డ మీద ఈ అంబేద్కర్ అడ్డాలో నా ఆర్మూర్ అంబేద్కర్ పిసి భోజనకు శిరస్సు వంచి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, అమర్ రహేగా, అమర్ రహేగా. ధన్యవాదాలు అన్న. ఇప్పుడు కుమార్ సార్. మరి మా తమ్ముడు పిసి భోజన్న ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన స్కూల్లో హై స్కూల్ లెవెల్లోనే ఆయన మంచి స్పోర్ట్స్ మెను, స్టేట్ లెవెల్ హాకీ ప్లేయరు, దాని తర్వాత విద్యార్థి సంఘ నాయకుడిగా పోటీ చేసి స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు కాలేజీలో కూడా ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన మరణించే వరకు నిరంతరంగా ప్రజల సేవ కొరకే అంకితమై ఉన్నాడు. ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన జనరల్లోనే పోటీ చేసి గెలిచేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆయనతో పాటు ఆయన సతీమణి ఉషారాణి కూడా పోటీ చేసి ఇద్దరు కూడా ఎంపీటీసీగా, దాని తర్వాత ఇద్దరు కూడా కౌన్సిలర్గా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి పిసి భోజన్న నా సతీమణి లక్ష్మీబాయిని కూడా జనరల్లో నిలబెట్టి అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గెలిపించిండు. దాని తర్వాత ఆయన సింగిల్ విండో డైరెక్టర్గా, సింగిల్ విండో చైర్మన్గా, ఎంపీటీసీగా, దాని తర్వాత ఆయన సతీమణి మున్సిపల్ వైస్ చైర్మన్గా, అదే మాదిరిగా మండల ప్రెసిడెంట్గా రకరకాల పదవులు చేసి ప్రజల మన్నన పొందింది. నేను చాలా సందర్భాల్లో చూసిన ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయనకు ఒకటే కార్యక్రమం, రాజకీయాలకు ప్రజలకు సేవ చేయాలి, అంతే తప్ప మరొక వ్యాపకం లేకుండే. చాలామందికి రకరకాల
వ్యాపకాలు ఉంటాయి, కానీ ఆయన సేవ చేయడమే ఆయన ఉద్దేశము. దాని కొరకు ఆయన నిరంతరంగా పాటుపడ్డాడు. ఆయన ఓడినా గెలిచినా ఏనాడు కూడా పార్టీ మారలేదు, నిరంతరం పార్టీ కొరకు కష్టపడి. కాబట్టి ఇంకా మాట్లాడుకోగలను. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు పీసీ భోజన్ల గారి 4వ వర్ధంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే సంతోషమే. నేను కూడా ఆయన, ఎందుకంటే అన్నగారితో నాకు సొసైటీ చైర్మన్ కాకుండా ముందరి నుంచి పరిచయం ఉండే. అన్నగారు ఒక సౌమ్యుడు. ఏదైతే ఎప్పుడైతే ఆయన అన్ని కులాల కోసం పనిచేసినటువంటి వ్యక్త, అయినా సొంత కులం మాల అయినా ఒక దళిత జాతి బిడ్డ అయినా ఎప్పుడు కూడా తను ఈ ఆర్మూర్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. ఇక్కడ కాంగ్రెస్కి కానీ ఇతర పార్టీలకి కానీ అందరికీ ఒక దిక్సూచిగా నెగినటువంటి పీసీ భోజన్న గారు ఈరోజు లేకపోవడము చాలా దుఃఖించదగ్గ విషయము. ఆయన బతికేటువంటి వయసు ఉన్న ఆయనను ఏదో కొన్ని శక్తులు మాత్రమే సంపేస్తున్నాయి. ఇక్కడ ఆయన బతుకుంటుండే ఆయనను ఏదో పార్టీలకు ఏదో విరుద్ధంగా ఉండడానికి సంపేసిందని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. ఆ రోజు పీసీ భోజన గురించి నేను ఆలోచన చేసినప్పుడు నా మనసు చాలా బాధ వస్తుంది. ఎందుకంటే ఆయన మాకందరికి ఒక దిక్సూచి ఈడ. ఎందుకు అంటే ఒక అణగారిన వర్గంలో పుట్టి కూడా ఆయన ఆర్మూర్లో ఒక చెరగని ముద్ర వేసిండు. ఇంత పెద్ద సమాజాలు ఉన్నటువంటి, అన్ని రకాల అగ్రవర్ణాల సమాజాలు ఉన్నటువంటి ఈ ఆర్మూర్ గడ్డ మీద ఆయన ఒక చెరగని ముద్ర వేసిందంటే అన్నకు మళ్ళీ ఒకసారి సెల్యూట్ చెప్పాలా. ఆయన అటువంటి బాధలన్నటువంటి వ్యక్తి. అయితే అందరం మనం వచ్చినాం, ఇప్పుడు అందరం ఆయన అభిమానం చూపిస్తున్నాం. కానీ కాకపోతే ఒకటి తీరని లోటు ఉన్నది. ఆయన ప్రతిసారి ఇట్లనే మనము జయంతులు వర్ధంతులు చేయడానికి కాకుండా ఆయన ఒక ఫోటో ఎక్కడైనా ఏ స్థానంలో అయినా అన్నగారిని ఒక విగ్రహాన్ని పెట్టి ఆయనని స్మరించుకుంటే బాగుంటుందని మీ అందరి ముంగట నేను విన్నవిస్తూ ఉన్నా. ఈ ఆశయం నాకు ఉన్నటువంటి కోరికను మనం అందరం కలిసి తీరుస్తారని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి అన్నగారికి మనం ఏదైతే నివాళులు ఇవ్వాలనుకుంటున్నామో ఆయనకు ఎక్కడైనా ఒక స్థూపాన్ని మున్సిపల్లో, మన ఆర్మూర్ మున్సిపల్లో ఎక్కడైనా ఒక స్థానంలో ఆయనను నిలిపి ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఆయన అభిమానులకు, ఆయన అందరికీ నేను మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నా. జై భీమ్, అమర్ రహే, అమర్ రహే. థ్యాంక్ యూ. పీసీ భోజన్న గారి 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ అంబేద్కర్ చౌరస్తా నందు ఘనంగా నివాళులు అర్పిద్దామని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు, తనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించినారు. వాళ్ళందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పీసీ భోజన్న గారు టీఆర్ఎస్ హయాంలో కూడా ఎవ్వరూ లేని టైంలో పార్టీకి తానే అన్నయ్య తన భుజాలపై పార్టీని వేసుకొని కార్యకర్తలకు నేనున్నానంటూ, అప్పుడు ఏరి కొడితే 10 మంది కార్యకర్తలు కూడా లేకుండే, వాళ్ళని కూడా నేనున్నానని భరోసా ఇస్తూ వాళ్ళ వెనుక నిలబడి అలాంటి టైంలో కూడా జీవన్ రెడ్డిని ఎదుర్కొన్న మొనగాడు ఈ పీసీ భోజన్న గారు. ఎవరికి భయపడకుండా పనిచేసిన వ్యక్తి. ఆర్మూర్లో తనకంటూ ప్రత్యేకంగా ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ పీసీ భోజన్న గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, వాళ్ళు తెలిసినా తెలియకపోయినా ఎలాంటి వ్యక్తులు వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తూ వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి. మరియు ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పీసీ భోజన్న గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాను లేని లోటు ఆ భగవంతుడు అకాల మృత్యు పాలు చేసి మా మధ్యలో లేకుండా తీసుకుపోయినాడు. మంచి వ్యక్తులకు ఎక్కువ రోజులు ఉంచడనే మాట నిజం చేసినాడు. ఈరోజు మా మధ్య ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. పార్టీకి అండదండలుగా ఉండి ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇస్తూ పార్టీకి కార్యకర్తలకు ఎంతో ప్రోత్సాహకరంగా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పీసీ భోజన్న గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన స్థానంలో
ఆయన స్థానాన్ని మన ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారు భర్తీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ నేను తల వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.